అమరావతి రాజధాని నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాజధానిలో నవనగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్రణాళిక. మరోవైపు విజయవాడ, గుంటూరు నగరాలతో అమరావతిని కలుపుతూ అభివృద్ధి చేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతికి ఇంకా నగర రూపురేఖలు ఏర్పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించింది. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఐటీ కంపెనీలను తీసుకురావాలన్న ఆలోచనతో ఉంది. అందుకే ఇప్పుడు విజయవాడను గుర్తించి గ్రేటర్గా మార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 75 గ్రామ పంచాయతీలను విజయవాడ నగరపాలక సంస్థలో విలీన ప్రతిపాదనల త్వరలో అమలు చేయనున్నట్టు సమాచారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ను గ్రేటర్ సివిక్ బాడీగా అప్గ్రేడ్ చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీఎం చంద్రబాబు నాయుడును కలిసి మహా విజయవాడ ప్రతిపాదనలను ప్రతిపాదించారు. దీంతో విజయవాడ మహానగర ఆవిర్భావానికి అడుగులు పడినట్టయింది. 2017లో నగరపాలక మండలి 51 పంచాయతీల విలీనం ప్రతిపాదన చేయగా అప్పుడు ఈ జాబితాలో మరో 24 పంచాయతీలను చేర్చారు. దీంతో విజయవాడ ప్రస్తుత జనాభా 23.5 లక్షల నుంచి రెట్టింపు కానుంది. నగర పరిమాణం 5 రెట్లు పెరగనుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదన ఆమోదిస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రస్తుతం ఉన్న 61.8 చదరపు కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ విలీన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఆమోదిస్తే విశాఖ దాటి రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా విజయవాడ అవతరించనుంది. అయితే ఈ విలీన ప్రతిపాదన చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. విలీనం కాకుండా వికేంద్రీకరణ కావాలని కోరుతున్నారు. ఈ ప్రతిపాదన పౌర సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద నగరంగా ఉంది. గ్రేటర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొన్ని వర్గాలు వ్యతిరేకించడం జరుగుతోంది. గతంలో హైదరాబాద్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ప్రభుత్వం మాత్రం స్ట్రాంగ్గా నిర్ణయించుకుంటే విజయవాడ గ్రేటర్గా మారడం ఖాయం. అయితే తాజాగా విజయవాడను గ్రేటర్ సిటీగా మార్చాలన్న ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో అమరావతిలో కలపాలన్న డిమాండ్ తెరపరుగు అయినట్టే. అయితే ఇప్పుడు రాష్ట్రానికి రాజధానికి దగ్గరగా ఒక నగరం అవసరం. ఐటీ పరిశ్రమలన్నీ విశాఖకు వెళ్లిపోతున్నాయి. రాయలసీమలో తయారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి రాజధానిలో ఎటువంటి పెట్టుబడులు లేవన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన ఆమోదించి మహానగరంలో పెట్టుబడులు ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.